Hi everyone, my name is G. Satyanarayana. Welcome to YouTube classes. Today topic trigonometry అమ్మా. సో మనకి 10th క్లాస్లో 8th చాప్టర్లో ఇంట్రడక్షన్ టు ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ ఉంటుంది. ఈ చాప్టర్ నుండి మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ వస్తాయమ్మా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చాప్టర్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, సో మనకి ఇంతవరకు అయిన టాపిక్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా మీరు వాటిని ఏమి నేర్చుకోండి. మన యొక్క టార్గెట్ ఏంటంటే 100కి 100 రావాలి. ఓకే, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో 100కి అవుట్ ఆఫ్ 100 రావాలి. సో దానికి అనుగుణంగా నేను ఇక్కడ క్లాసెస్ ఏమో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ కొంతమంది కూడా ఈ క్లాసెస్ చూడండి, చూసి నోట్స్ అయి ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ట్రిగోనోమెట్రీ గురించి మనం అందులో నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ట్రిగోనోమెట్రీ అనేది మనకి క్లాసులు అయింది కాబట్టి వాటికి ఇంట్రడక్షన్ నెక్స్ట్ వాటి గురించి అంతమందికి ఐడియా ఉంటుంది. అయితే అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మనకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, చూడండి. ఫస్ట్ వన్, స్టేట్ ఎనీ 3 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. సో మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి 3 ఉన్నాయి కదమ్మా. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి? ఇఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్, secant square theta minus tan square theta equal to 1. Cosecant square theta minus cot square theta equal to 1. సో మనకి వీటి నుంచి మనకి మరలా మనకి ఫార్ములాస్ వస్తాయి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఎగ్జామ్లో మనం అంటే వాడు అడిగిన దానికి మనం ఈ 3 ఫార్ములాస్ రాస్తే మనకు చాలు. ఓకే, కానీ దీన్ని మరి కొద్దిగా దీన్ని ఇక్కడేమో ఎక్స్పెండ్ చేసి చూద్దాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా మనకు కావాలి. అప్పుడేమవుతుంది, మనకి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. దీన్ని మనం ఇంకా రాయాలనుకుంటే చూడండి, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే అప్పుడు మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. ఓకే, ఈ విధంగా అంటే మనం రాయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే వేలో మళ్ళీ ఏం చేస్తాం, కాస్ స్క్వేర్ థీటా కావాలనుకో. కాస్ స్క్వేర్ థీటా కావాలి అప్పుడు ఏం చేస్తాం, ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మనకి రైట్ సైడ్ వస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంటుందమ్మా. నెక్స్ట్ అక్కడ కాస్ థీటా కావాలంటే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సేమ్ ఇదే అప్లై. మళ్ళీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం 1 మైనస్ tan స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అదే మనకి tan స్క్వేర్ థీటా కావాలనుకుంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా కొసీకెంట్ స్క్వేర్ థీటా కావాలనుకున్నాం. సో కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సేమ్ అదే విధంగా నెక్స్ట్ మనకి ఇందులో కాట్ స్క్వేర్ థీటా కావాలనుకోండి, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే, ఈ విధంగా అయితే మనం వాడు అడిగిన దానికి స్టేట్ ఎనీ 3 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నది కాబట్టి ఈ 3 ఐడెంటిటీస్ మనం అందులో ఎగ్జామ్లో రాస్తే మనకు చాలు. ఓకే, మనకి ఏమో 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ అమ్మా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, రైట్ అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకే, ఏ వద్ద మనకి యాంగిల్ ఉండే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనం ఎన్ని ఉన్నాయి, మనకి ఇందులో 6 రేషియోస్ ఉన్నాయి కదమ్మా. సైను, కాసు, ట్యాను, కాటు, సీకెంట్, కొసీకెంట్ అంటాం కదా. అయితే మనం వాటన్నిటిని కూడా సీకెంట్ ఏ వచ్చే విధంగా మనం వాటిని రాద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తామంటే కాస్ ఏ అన్నాం అనుకో. కాస్ ఏను మనం ఎలా రాయచ్చు, మనం 1 బై సీకెంట్ ఏ. ఎందువలన కాస్ ఏ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, మనకి 1 బై సీకెంట్ ఏ అని రాయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ సీకెంట్ ఏ కావాలనుకో, సీకెంట్ ఏ అని రాయొచ్చు 1 బై కాస్ ఏ రాయొచ్చు. ఓకే, అయితే మనకి ఇందులో ఫస్ట్ వన్ అయిపోయింది. మనకి ఏమైపోయింది, కాస్ ఏ. చూడండి ఏమడిగాడు, మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లు అడిగాడు కాబట్టి ఫస్ట్ వన్ మనం ఏం రాస్తామంటే కాస్ గురించి రాస్తాం. కాస్ ఏ రాసేటప్పుడు ఏం రాస్తాం, మనం 1 బై సీకెంట్ ఏ రాస్తాం. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ రాద్దాం. సెకండ్ వన్ చూడండి నేను ఏం చేస్తానంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ నేను ఇక్కడేమో థీటా అన్నాను కదా, ఇక్కడేమో ఏ ఒమేగా. ఓకే, ఏమైనా ఓకే మన ఇష్టం, సేమ్ వాల్యూస్.
ఓకే, సేమ్ వేరియబుల్స్ మనం రాసేటప్పుడు దాని యొక్క వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే నాకు చూడమ్మా, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రైట్ సైడ్ వస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకే, సో సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారంటే 1 మైనస్ చూడండి మనకి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 1 బై సీకెంట్ ఏ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఏ అంటే ఏం రాస్తాం 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అని రాస్తాం. ఓకే, సో దీనికి ఇప్పుడు చూడండి ఎల్సిఎం చేసాం అనుకో, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి సీకెంట్ స్క్వేర్ ఏ అవుతుంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1కి -1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అని రాస్తాం. ఇదేంటి మనకి ఇది సైన్ స్క్వేర్ ఏ, కానీ మనకి ఏం కావాలి సైన్ ఏ కావాలి కాబట్టి నేను బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తాను. ఓకే, వీ అప్లయింగ్ ద బోత్ సైడ్స్ ఆన్ స్క్వేర్ రూట్. సో అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అవుతుందమ్మా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యిందమ్మా. అప్పుడేమొస్తాం మనం చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి నేను రూట్ ఓవర్ ఏ బై బి ఉందనుకోమ్మా, దీన్ని ఏ రాయొచ్చు రూట్ ఏ బై రూట్ బి అని రాయొచ్చు కదా. అదేవిధంగా దీన్ని నేను ఏ రాస్తానంటే రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ అని రాస్తానమ్మా. చూడండి అప్పుడు డినామినేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుందమ్మా. క్యాన్సిల్ అయితే చూడండి మనకి ఇప్పుడు ఏం మిగిలింది మనకి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై సీకెంట్ ఏ. ఇది మనకి సైన్ ఏ వచ్చిందమ్మా. చూడండి కాస్ ఏ వచ్చింది, నెక్స్ట్ ఏమో సైన్ ఏ వచ్చింది. థర్డ్ వన్ ట్యాన్ ఏ కావాలనుకో, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం సైన్ ఏ బై కాస్ ఏ రాస్తాం కదా. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. సో మనకి చూడండి సైన్ ఏ బై కాస్ ఏ అంటే సైన్ ఏ అంటే ఏమన్నా మనకి రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై సీకెంట్ ఏ. కాస్ ఏ అంటే ఏమన్నా మన దగ్గర 1 బై సీకెంట్ ఏ, 1 బై సీకెంట్ ఏ. సో ఇప్పుడు చూడండి సీకెంట్ ఏకి క్యాన్సిల్ అయితే రూట్ ఓవర్ ఇక్కడ రాస్తానమ్మా. దేర్ఫోర్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాస్తాను రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 అని రాస్తాను. ఇది మనకి ట్యాన్ ఏ. నెక్స్ట్ వన్ కాట్ ఏ కావాలనుకో, కాట్ ఏ అంటే రాయొచ్చు మనం రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ కదా. సో 1 బై ట్యాన్ ఏ రాయొచ్చు. సో మనకి ఇప్పుడేం రాస్తాం చూడండి 1 బై ట్యాన్ ఏ అంటే ఏమన్నా మనకి రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 కాబట్టి 1 బై ట్యాన్ ఏ ప్లేస్లో దీన్ని రాయండి రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది చూడండి కొసీకంట్ ఏ. కొసీకంట్ ఏ అంటే అర్థం ఏంటి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ అంటే 1 బై సైన్ ఏ. సో 1 బై చూడండి సైన్ ఏ అంటే ఏముంది మనకి ఇదే కదా రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై సీకెంట్ ఏ. ఓకే, సో మనకి చూడండి ఈ డినామినేటర్లో ఉన్నది మనకి న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఇది మనకి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ కొసీకంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ న్యూమరేటర్కి వస్తే సీకెంట్ ఏ బై రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. ఇవి మనకి చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఏమడిగాడు మనకి యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అన్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడతాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్క్స్ ప్రాబ్లం, జాగ్రత్తగా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ అడిగాడు, ఈచ్ వన్ 2 మార్క్స్ ఇస్తారు మనకి. ఓకే 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ యొక్క సొల్యూషన్ చూస్తే చూడండి దీన్ని మనం 2 వేస్లో మనం చేయొచ్చు అమ్మా. 2 వేస్ ఎలా చేస్తామంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అన్నాం అనుకో. చూడండి ఇప్పుడు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చమ్మా.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇందులో మనం చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అన్నాం. అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, సైన్ ఏ అంటే ఏ అంటే 60 degrees, కాస్ బి అంటే 30 degrees, ప్లస్ కాస్ ఏ అంటే కాస్ 60 degrees, సైన్ బి అంటే సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ అంటే 60 degrees ప్లస్ బి అంటే 30 degrees. అంటే చూడండి మనకి ఇప్పుడు వచ్చింది కదా, చూడండి సైన్ 60 కాస్ 30 ప్లస్ కాస్ 60 సైన్ 30. ఓకే, చూడండి మనకి ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ ప్రకారం రాయొచ్చు. సైన్ 30 ఇంటూ కాస్ 60 అని రాయొచ్చు, లేకపోతే కాస్ 60 ఇంటూ సైన్ 30 అని రాయొచ్చు. సో అప్పుడు ఏమొస్తుంది మనం చూడండి, సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 అంటే సైన్ 90. సైన్ 90 వాల్యూ ఎంత 1, కాబట్టి దీని ఆన్సర్ 1. ఓకేనమ్మా, మనం చూడండి ఈ విధంగానే చెయ్యొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఏం చేస్తామేంటి, వాడు ఇచ్చిన ఈ వాల్యూస్లో మనం వాటిని ఏమో సబ్స్టిట్యూట్ చేసేవచ్చు వాల్యూస్. చూడండి ఏం చేయొచ్చు, సైన్ 60 అన్నాం అనుకో, సైన్ 60 వాల్యూ ఎంత మనకి √3/2 ఇంటూ కాస్ 30 వాల్యూ కూడా ఏమవుతుంది మనకి √3/2. చూడండి మనకి ఈ ట్రిగోనోమెట్రిక్ టేబుల్స్ ఉన్నాయి కదా యాంగిల్స్, వాటి గురించి అంతమందికి మనకు తెలియాలి. అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఓకే, వీటి గురించి అంతమందికి ఐడియా ఉంటుంది. ఆ టేబుల్ గురించి ఒకసారి ఏమో నేర్చుకోండి ఒక క్లాస్లో. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, సైన్ 60 degrees అంటే 3/2, కాస్ 30 అంటే √3/2 ప్లస్ కాస్ 60 అంటే 1/2 ఇంటూ సైన్ 30 ఇది కూడా మనకి 1/2. సో చూడండి ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే √3² బై 2 2s 4 ప్లస్ ఇక్కడ మరలా చూడండి 1 ఇంటూ 1 అంటే 1/2 ఇంటూ 2 అంటే 4, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 3/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4/4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనమ్మా, ఏ విధంగా ఒకటే వస్తుంది ఆన్సర్. ఇది మనకి ఏ అమ్మ. నెక్స్ట్ వన్ చూడండి బి సొల్యూషన్ చూస్తే 2 ఇంటూ tan 45 degrees, 2 ఇంటూ tan 45 వాల్యూ ఎంత మనకి 1 కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1², ఎందువల్ల 2 tan square 45 degrees కాబట్టి 2 ఇంటూ 1² ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees. చూడండి కాస్ 30 వాల్యూ ఏమవుతుంది మనకి √3/2 కాబట్టి కాస్ స్క్వేర్ 30 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 60 అమ్మ. అంటే సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2 కాబట్టి సైన్ స్క్వేర్ 60 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్. చూడండి ఈ √3/2 హోల్ స్క్వేర్ కి ఈ √3/2 హోల్ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది అమ్మ. అయితే ఇంకేం చూడండి 2 ఇంటూ 1² అంటే 1 కదా. సో 2 1s are 2. దీని ఆన్సర్ ఏమొస్తుంది, దీని ఆన్సర్ 2 అమ్మ, దీని ఆన్సర్ 1. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చూడండి రీప్రొడ్యూస్ √1 + sin a బై 1 - sin a యాజ్ secant a + tan a, ఆర్ దీన్నే వాడు ఇంకా విధంగా ఏమవచ్చు, సో దట్ √1 + sin a బై 1 - sin a ఈజ్ ఈక్వల్ టు secant a + tan a అని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. అయితే నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వి టేక్ LHS ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి నాకు, RHS రావాలమ్మా. సో నేను చూడండి LHSని తీసుకుంటున్నాను. LHSలో ఏముంది, √1 + sin a బై 1 - sin a ఉందమ్మా. ఇది మనకి LHS. అయితే మనకి చూడండి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటామమ్మా. ఇఫ్ a + √b ఉందనుకోమ్మా, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి, a - √b అవుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ a - √b ఉందనుకో, దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి a + √b అవుతుంది. ఓకే, సో దీని ప్రకారం మనం దీన్ని చూడండి డినామినేటర్లో ఉంది కదమ్మా, డినామినేటర్లో 1 - sin a యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి 1 + sin a. Therefore applying the denominator in rationalizing factor
ఫ్యాక్టర్ అంటే ఏం చేస్తాం మనం చూడండి, రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఉంది కదమ్మా. సో మనకి 1 మైనస్ సైన్ ఏ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మనకి 1 ప్లస్ సైన్ ఏ అవుతుంది బై 1 మైనస్ సైన్ ఏ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మనకి 1 ప్లస్ సైన్ ఏ అవుతుందమ్మా. ఓకే, చూడండి ఇప్పుడు ఈ విధంగా చేసేటప్పుడు 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఈ రెండు మనకి క్యాన్సిల్ అయితే అప్పుడు ఏం మిగులుతుంది, మనకి రూట్ ఓవర్ ఇదే కదా మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఏం రాయొచ్చు మనం, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, హోల్ రూట్ బై డినామినేటర్లో చూడండి, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, మళ్ళీ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాని ప్రకారం ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సో చూడండి మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం రూట్ ఓవర్ ఏ బై బి ఉందనుకోమ్మా. రూట్ ఓవర్ ఏ బై బి ఉంటే రాయొచ్చు, రూట్ ఏ బై రూట్ బి రాయొచ్చు కదా. ఆ విధంగా రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మీకు డౌట్ చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కదా, మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయినప్పుడు చూడండి, న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ బై చూడండి డినామినేటర్లో చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదమ్మా. చూడండి మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నాం కదా ఆల్రెడీ. ఏమన్నా మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 అన్నాం కదమ్మా. సో మనకి చూడండి కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ లో ఏం రాస్తానంటే రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది మనం చూడండి, ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే 1 ప్లస్ సైన్ ఏ బై డినామినేటర్ లో కాస్ ఏ. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉందనుకోమ్మా. ఇఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉంటే దీన్ని ఏ రాయొచ్చు, ఏ బై 2 ప్లస్ బి బై 2 అని రాయొచ్చు. ఓకే, ఇఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 ప్లస్ బి బై 2. దాని ప్రకారం చూడండి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు. సో చూడండి 1 బై కాస్ ఏ ఆల్రెడీ మనం చెప్పాను చూడండి, 1 బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సీకంట్ ఏ అని రాయొచ్చు కదా, సీకంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ. ఇది మనకి ఏమొచ్చింది చూడండి, ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. ఓకేనా, చూడండి ఆర్హెచ్ఎస్ ఏంటి, సీకంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ప్రూవ్ చేయాలి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే రైట్, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుండి నేను ఇక్కడ చేస్తాను. 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఉంది కదమ్మా. దీన్ని 1 బై కాస్ ఏ, 1 బై కాస్ ఏ అంటే ఏం రాయొచ్చు, సీకంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ. చూడండి మనకి దేర్ఫోర్ మనకి చూడండి ఎల్హెచ్ఎస్ లో దీన్ని తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ లో ఏం తీసుకున్నాం మనం, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది మనం చూడండి, ఎల్హెచ్ఎస్ లో రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అని తీసుకున్నాం మనం ఎల్హెచ్ఎస్ లో. ఆర్హెచ్ఎస్ లో ఏం కావాలి, సీకంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ కావాలి. చూడండి వచ్చింది కదా. ఓకే, ఈ విధంగా సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, రీప్రొడ్యూస్ సైన్ ఏ ప్లస్ కొసీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ యాజ్ 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, దీన్నే వాడికి ఏమనొచ్చు, సో దట్ సైన్ ఏ ప్లస్ కొసీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని. ఓకే,
సో మనం చూడమ్మా, దీన్ని మనం LHS అనుకుందామమ్మా, దీన్ని RHS అనుకుందాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేక్ ద LHS తీసుకుందాం. LHS లో sin A ప్లస్ cosecant A హోల్ స్క్వేర్ ప్లస్ cos A ప్లస్ secant A హోల్ స్క్వేర్. చూడమ్మా, అంటే మన ఇది A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదమ్మా. సో A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. ఓకే, సో దీని ప్రకారం చూడండి, సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ బి స్క్వేర్ అంటే కొసీకంట్ స్క్వేర్ A ప్లస్ 2 sin A ఇంటూ కొసీకంట్ A ప్లస్ సేమ్ మరలా కాస్ A ప్లస్ సీకంట్ A ఉంది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ A ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తే కాస్ స్క్వేర్ A ప్లస్ సీకంట్ స్క్వేర్ A ప్లస్ 2 cos A ఇంటూ సీకంట్ A. ఓకే, సో మనం చూద్దాం. చూడండి, సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A చూడమ్మా. సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A ఒక దగ్గర రాద్దాం, ప్లస్ కొసీకంట్ స్క్వేర్ A ప్లస్ సీకంట్ స్క్వేర్ A ఒక దగ్గర రాద్దాం, ప్లస్ ఓకే, ఇంకా 2 sin A కొసీకంట్ A ఉంది కదా, 2 ఇంటూ సైన్ A. కొసీకంట్ Aని ఏ రాయొచ్చు? 1/sin A అని రాయొచ్చమ్మా, ప్లస్ 2 ఇంటూ కాస్ A. సీకంట్ Aని 1/cos A రాయొచ్చు కదా. ఓకే, చూడండి, కొసీకంట్ Aని 1/sin A రాయొచ్చు, అదేవిధంగా సీకంట్ Aని 1/cos A అని రాయొచ్చు. ఈ సైన్ Aకి క్యాన్సిల్ అయిపోయింది, కాస్ Aకి క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 1 ప్లస్ చూడండి కొసీకంట్ స్క్వేర్ A ప్లస్ సీకంట్ స్క్వేర్ A ఉంది కదమ్మా. చూడండి, ఐడెంటిటీస్ కొసీకంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ ఏముంది, మనకి కొసీకంట్ స్క్వేర్ A ఉంది కాబట్టి మైనస్ కాట్ స్క్వేర్ A రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి? చూడండి, కొసీకంట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ A అవుతుందమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ A అని రాస్తాను, ప్లస్ నెక్స్ట్ వన్ చూడండి, సీకెంట్ స్క్వేర్ A ఉంది కదమ్మా, దీన్ని సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A ఈక్వల్ టు 1 అమ్మా. సో సీకెంట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan స్క్వేర్ A రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ tan స్క్వేర్ A అవుతుందమ్మా. సో సీకెంట్ స్క్వేర్ A ప్లస్ లో ఏం రాస్తాను? 1 ప్లస్ tan స్క్వేర్ A అని రాస్తానమ్మా. ప్లస్ చూడండి, ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2 ఉంది, ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ఉంది. సో ఇప్పుడు 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 అమ్మ, 2 ప్లస్ 2 4, 5 6 7, 7 ప్లస్ కాట్ స్క్వేర్ A ప్లస్ tan స్క్వేర్ A. చూడండి, మనం ఇందులో ప్రూవ్ చేయవలసింది ఇదే కదా. చూడండి, 7 ప్లస్ tan స్క్వేర్ A ప్లస్ కాట్ స్క్వేర్ A అయినా ఒకటే, లేకపోతే కాట్ స్క్వేర్ A ప్లస్ tan స్క్వేర్ A అయినా ఒకటి, అకార్డింగ్ టు కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఓకే, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A రాయి, లేకపోతే 7 ప్లస్ tan స్క్వేర్ A ప్లస్ కాట్ స్క్వేర్ A. ఇదేంటి మనకి RHS అనుకోండి, RHS అంటే LHS తీసుకుంటే ఏమొస్తుంది మనకి? RHS వచ్చిందమ్మా. ఓకే, ఈ విధంగా మనం చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, √2 ఇంటూ sin 45 అమ్మ, sin 45 వాల్యూ 1/√2 అమ్మ, ప్లస్ √3 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2 ప్లస్ కొసీకంట్ 60 కదా, మనం దీన్ని కొసీకంట్ ని 1/sin 90 అని రాయొచ్చు కదా. సో √2కి క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 1/sin 90 వాల్యూ 1. ఓకే, సో దీని యొక్క డినామినేటర్ కూడా 1, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది మనకు? చూడండి, 1/1 ప్లస్ 3/2 ప్లస్ 1/1. చూడండి, ఇప్పుడు మనకి దీని యొక్క ఎల్సిఎం ఏముంది మనకి? 2 ఉందమ్మా. సో డినామినేటర్ లో 2 రాస్తాము, న్యూమరేటర్ లో 2 ఇంటూ 1 అంటే 2 రాస్తాము,
ప్లస్ 3కి 3 రాస్తాము, ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 రాస్తాము. సో 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 2 అంటే 7/2 దీని ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. రైట్ కాస్ ఏ, టాన్ ఏ, సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. అంటే వీటన్నిటిని మనం ఎందులో రాయాలి? మనం సైన్ ఏలో రాయాలి. ఓకే, ఆల్రెడీ మనం రాసాం కదా, మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అన్నాడు కదా. సేమ్ అదే విధంగా ఈసారి ఏం చేస్తామంటే మనం సైన్ ఏలో, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో రాద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ స్క్వేర్ ఏ గురించి రాద్దాం కాబట్టి చూడండి, దీన్ని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఓకే, సో దీని యొక్క ఐడెంటిటీ. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు 1 మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ రైట్ సైడ్ వస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. మనకేం కావాలి? ఓన్లీ కాస్ ఏ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ అప్లయింగ్ ద స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇది అయిపోయింది. అంటే మనకి కాస్ ఏ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి? ట్యాన్ ఏ కావాలి. చూడండి, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే, సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మన దగ్గర సైన్ ఏకి సైన్ ఏ అని రాస్తాము, బై కాస్ ఏ అంటే రాస్తాము రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి, రెండు కూడా మనకి సైన్ లో వచ్చాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సీకెంట్ ఏ కావాలి. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు 1 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దేర్ఫోర్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, చూడండి, మనకి అడిగింది ఏంటి? ఒకటి కాస్ ఏ అడిగాడు, సెకండ్ వన్ ఏమో ట్యాన్ ఏ అడిగాడు, థర్డ్ వన్ ఏమో సీకెంట్ ఏ అడిగాడు. ఓకే, ఈ విధంగా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అంటే ఇవన్నీ కూడా మనకి ఎందులో చూపించాం? మనం సైన్లో చూపించాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, √2 ఇంటూ సైన్ 45 వాల్యూ 1 బై √2 ప్లస్ ఆల్రెడీగా మనం ఇక్కడ చేస్తాం కదా మీ ప్రాబ్లం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సైన్ 90 degrees ఇంటూ tan 45 degrees ప్లస్ కాస్ 0 degrees ఇంటూ సీకెంట్ 60 degrees బై సీకెంట్ స్క్వేర్ 45 degrees ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ 45 degrees అన్న. చూడండి, ఏం లేదంటే వీటి యొక్క మనకి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ మనకు ఉన్నాయి కదా, యాంగిల్స్, అవి మనకు వస్తే చాలా. సైన్ 90 వాల్యూ 1 అమ్మ ఇంటూ tan 45 వాల్యూ 1 ప్లస్ కాస్ 0 వాల్యూ 1 ఇంటూ సీకెంట్ 60. చూడండి, ఒకవేళ మనకి సీకెంట్ తెలియదు అనుకోమ్మా, ఏం చేయొచ్చు? మనకి కాస్ 60 తెలుసు కదా. ఓకే, కాస్ 60 వాల్యూ ఏంటి? 1/2. సో కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి 1/2 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/1 కాబట్టి 2 వేసేయండి. బై డినామినేటర్ లో సీకెంట్ స్క్వేర్ 45. చూడండి, tan స్క్వేర్ 45 అయినా ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ 45. సీకెంట్ అంటే మనం చూడండి కాస్ 45 1/√2 కదా. సో కాస్ యొక్క రెసిప్రోకల్ అంటే సీకెంట్ కాబట్టి సీకెంట్ 45 ఏమవుతుంది? √2 అవుతుంది. అయితే మనకి సీకెంట్ స్క్వేర్ 45 కాబట్టి √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అన్న. 2 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ 45. చూడండి, సైన్ 45 వాల్యూ 1/√2. సో సైన్ యొక్క రెసిప్రోకల్ అంటే కొసీకెంట్ కాబట్టి 1/√2 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? √2 అవుతుంది. స్క్వేర్ కాబట్టి √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది అన్న. సో 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 బై 2 ప్లస్ 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 అంటే 3/4. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, రీప్రొడ్యూస్ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ యాజ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఆర్ దీన్ని ఇంకా రాయొచ్చు, సో దట్ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ అంటాను. ఎల్హెచ్ఎస్ తీసుకుంటూ ప్రూవ్ ద ఆర్హెచ్ఎస్ నేను ఇందులో ప్రూవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ లో ఏమవుతుంది? కొసీకెంట్ థీటా
మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఇది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందమ్మా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో దీని ప్రకారం రాస్తే కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ 2 కొసీకెంట్ థీటా ఇంటూ కాట్ థీటా రైట్. ఓకే, సో ఇప్పుడేం రాస్తామంటే చూడండి, కొసీకెంట్ స్క్వేర్ థీటా ఉంది కదా, నేను రాస్తాను కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin స్క్వేర్ థీటా అని రాస్తాను. అంటే దీని యొక్క రెసిప్రోకల్ ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే అర్థమైంది కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ చూడండి కొసీకెంట్ థీటా అంటే 1/sin థీటా, కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, సో మనకి చూడండి ఇందులో ఈ 2 టర్మ్స్ లో మనకి సైన్ స్క్వేర్ థీటా ఓకే రెండు కూడా మనకి కామన్ గా ఉన్నాయి కాబట్టి చూడండి సైన్ స్క్వేర్ థీటా అంటే డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 ఇంటూ కాస్ థీటా అంటే 2 కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకే, చూడండి మరలా ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా బై డినామినేటర్ లో సైన్ స్క్వేర్ థీటా ఉందాం. చూడండి ఇది మనకి చూడండి ఇది 1 అని నేను 1 స్క్వేర్ అంటానమ్మా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ కాస్ 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏముంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అమ్మా. ఓకే, సారీ 1 మైనస్ కాస్, ఎందువల్ల మనకి ఇక్కడ ఏమో మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ నేను సైన్ స్క్వేర్ థీటాని ఏం రాస్తానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. చూడండి కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. చూడండి సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంచాము, కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని రాస్తానమ్మా. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. డినామినేటర్ చూడండి 1 అని 1 స్క్వేర్ అన్నాం అనుకో, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని ప్రకారం 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు. చూడండి అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు చూడండి న్యూమరేటర్ లో ఉన్న 1 మైనస్ కాస్ థీటా, డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది అనుకో. సో మనకి న్యూమరేటర్ ఏం మిగిలింది మనకి 1 మైనస్ కాస్ థీటా బై డినామినేటర్ ఏం మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా. చూడండి మనం ప్రూవ్ చేస్తే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అమ్మా. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి రీప్రొడ్యూస్, సేమ్ మరలా చూడండి రీప్రొడ్యూస్ కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ యాజ్ కొసికెంట్ ఏ మైనస్ 1 బై కొసికెంట్ ఏ ప్లస్ 1. ఓకే, దీని నుంచి మనం అంటే దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎల్హెచ్ఎస్ అనుకుంటే దీన్ని మనం ఆర్హెచ్ఎస్ గా మనం దీన్ని ప్రూవ్ చేయాలమ్మా. ఓకే, సో దీన్ని ఎల్హెచ్ఎస్ అనుకుంటాం, ఇది ఆర్హెచ్ఎస్ అంటాం. సో మనకి చూడమ్మా వీ టేక్ ఎల్హెచ్ఎస్ లో కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ.
ఓకే, చూడండి కాట్ ఏ నే రాయొచ్చు, కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ నే రాస్తాం, కాస్ ఏకి కాస్ ఏ రాయండి. డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 అని రాస్తాం. సేమ్ అదే విధంగా నెక్స్ట్ కాట్ ఏ, కాట్ ఏని మళ్ళీ ఏం రాస్తాము, కాస్ ఏ బై సైన్ ఏ అని రాస్తాము ప్లస్ కాస్ ఏకి కాస్ ఏ అనండి బై 1 అనండి. ఓకే, సో ఇప్పుడు చూడమ్మా, సైన్ ఏకి 1కి ఎల్సిఎం ఏమవుతుంది, సైన్ ఏ అవుతుంది. సో 1 ఇంటూ కాస్ ఏ అంటే కాస్ ఏ అని అంటాం మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అని రాయండి బై నెక్స్ట్ వన్ సార్ మళ్ళీ సైన్ ఏకి 1కి ఎల్సిఎం సైన్ ఏ అవుతుంది, 1 ఇంటూ కాస్ ఏ అంటే కాస్ ఏ అవుతుంది ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే సైన్ ఏ కాస్ ఏ రాయండి. ఓకే, చూడండి ఇప్పుడు దీని యొక్క డినామినేటర్లో సైన్ ఏ, దీని యొక్క డినామినేటర్లో సైన్ ఏ, రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి న్యూమరేటర్లో కాస్ ఏ ఉంది, ఇక్కడ కూడా కాస్ ఏ ఉంది కాబట్టి ఒక కాస్ ఏ అనేమో కామన్ తీద్దాం. కాస్ ఏని కామన్ తీస్తే 1 మైనస్ సైన్ ఏ బై డినామినేటర్లో కూడా కాస్ ఏ ఉంది కాబట్టి ఒక కాస్ ఏని కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ ఏ. చూడండి ఇప్పుడు ఈ కాస్ ఏకి ఈ కాస్ ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోతే అంటే ఇంకేం మిగిలింది మనకి, న్యూమరేటర్లో 1 మైనస్ సైన్ ఏ బై డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఏ. చూడండి మనం ఇందులో ప్రూవ్ చేయవలసింది ఏంటి, ఇంకా కొసీకంట్లో రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే 1 మైనస్ సైన్ ఏని 1 బై కొసీకంట్ ఏ రాయొచ్చు కదా, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకంట్ ఏ రాయొచ్చు. అదేవిధంగా 1 ప్లస్ సైన్ ఏని 1 బై కొసీకంట్ ఏగా రాయొచ్చు కదా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ రాస్తాను, ఈ ప్లేస్లో రాస్తాను చూడండి. దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది మనకి, రెండింటికి కొసీకంట్ ఏ అవుతుంది కాబట్టి కొసీకంట్ ఏ ఇంటూ 1 అంటే కొసీకంట్ ఏ మైనస్ 1 ఇంటూ 1 అంటే 1 బై కొసీకంట్ ఏ బై నెక్స్ట్ కొసీకంట్ ఏ ఇంటూ 1 అంటే కొసీకంట్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 బై కొసీకంట్ ఏ. చూడండి ఇక్కడ ఉన్న కొసీకంట్ ఏకి ఇక్కడ ఉన్న కొసీకంట్ ఏకి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఏమొస్తుంది చూడండి, ఆన్సర్ ఏమొచ్చింది చూడండి. ఆన్సర్ న్యూమరేటర్లో కొసీకంట్ ఏ మైనస్ 1, డినామినేటర్లో కొసీకంట్ ఏ ప్లస్ 1. చూడండి మనకి ఇక్కడ ప్రూవ్ చేయవలసింది ఏంటి, కొసీకంట్ ఏ మైనస్ 1 బై కొసీకంట్ ఏ ప్లస్ 1. ఇది మనకి ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందమ్మా. ఓకే, ఈ విధంగా మనకి ఇంతటితో మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం ఇందులో కంప్లీట్ చేసుకున్నామమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు వీటిని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే 4 మార్క్స్ ప్రాబ్లం అనేది మనకి ఇంకా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో మీకు ఈ వీడియో మీకు లైక్ అయినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.